సో సినిమా రిలీజ్ అయింది, డిసప్పాయింట్ చేసింది. ఏంటి దానికి అంటే కమర్షియల్గా కంప్లీట్గా లాసేగా? కమర్షియల్ లాసే కదా సార్, బాగా కమర్షియల్ ఏ సినిమా లాస్ కదా మాకు నిజంగా. ఎందుకంటే అండి మా దగ్గర 5 లక్షలు కొనుక్కున్న వాళ్ళకి ఇలా ₹1 కోటి మిగిలినాయి అండి మిగతా సినిమా. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అవుట్ సార్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా, అంటే మా ఇంట్లో అక్కడే భోజనం చేసేవారు, అలా ఉండేది. వాళ్ళు ఎవరు కూడా కేర్ చేయలేదు, ఎవరు పోయినట్టు. ఇది మాకు మమ్మల్ని ఇచ్చేసారు, ఇంకా ఓదార్చేవారు, ఒకటి సార్ మళ్ళీ తీయండి ఇంకా తీయండి అని చెప్పి. జనరల్గా వారసత్వం, ఒక వారసుడి సినిమా, ఫస్ట్ సినిమా మన బ్యానర్లో చేసాము, డిసప్పాయింట్ చేసింది, దాన్ని మళ్ళీ ఎలాగైనా నిలబెట్టాలి అన్న అది ఎప్పుడు రాలేదా? అంటే దాని తర్వాత ఇమీడియట్గా చిరంజీవి గారు సినిమా అయింది. అది కూడా కొంచెం కమర్షియల్గా ఇది అయ్యేటప్పటికి మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకున్నారు నాన్నగారు. ఈ లోపల టీవీలోకి అది చిరంజీవి గారి ప్రోద్బలమే అండి. నేను ఈ సినిమా ఫెయిల్ అయ్యి అంటే కొంచెం డిప్రెషన్లో ఉంటే ఆయన పిలిపించారు తెలుసుకుని, చిరంజీవి గారు పిలిపించుకుని నాకు మోటివేట్ చేశారండి. సినిమా ఇదే అని పెట్టుకోవద్దు, టీవీలో శాటిలైట్ కూడా రాబోతుంది అంటే అప్పటికే వస్తుందండి. ఇది కొన్ని ఛానల్స్ వచ్చినాయి శాటిలైట్, దానికి మంచి ఫ్యూచర్ ఉంది, యూఎస్లో అక్కడంతా కూడా చాలా బాగుంది, అవన్నీ వచ్చినా కూడా వదలొద్దు, చెయ్యాలి. అలాగా వంశీ గారు మళ్ళీ నాకు ఆయన కూడా టీవీలకు వచ్చేసారు అప్పటికి. సో అక్కడి నుంచి ఇంకా కంటిన్యూస్ టీవీలు, దాంతో నేను ఆ దీంట్లో ఫుల్ దీంట్లో ఉండిపోయానండి. ఇంకా సినిమాలు వచ్చినా కూడా అప్పుడు ఎందుకో టీవీలు దీంట్లో అలా ఉండిపోయి తర్వాత బిజినెస్లకు వెళ్ళిపోయి అది కూడా మొనాటనే అయిపోయాను నాకు. డైలీ సీరియల్స్ ఇవన్నీ వచ్చాక పేజీలు డైలాగులు, గ్యాప్ ఇచ్చేవారు కాదు, ప్రాంప్టింగ్ అనేవారు. ప్రాంప్టింగ్ అసలు నచ్చేది కాదు, అంటే ఏదైనా నేర్చుకుని చేస్తేనే మనకి ఫీల్ ఉంటుంది ఇదన్నా దీంతో. సో అలా నేను వేరే బిజినెస్లకు వెళ్ళిపోయి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కొరటాల శివ గారు ఆయన పిలిపించి అసలు టోటల్గా వదిలేస్తున్నాయి దీన్ని. అప్పటి నుంచి మళ్ళీ కొన్ని చేసి మళ్ళీ బిజినెస్ ఇలా అటు ఇటు అలా అవుతుంది. ఏంటి ఆర్టిస్ట్గా సంపాదించింది ఎక్కువ, నాన్నగారి బిజినెస్ అంటే నాన్నగారి సినిమాల ద్వారా వచ్చిన షేర్ ఎక్కువ మీకు ఎలా? నాకండి నాన్నగారి షేర్ది ఒక ఇదండి మెయిన్, తర్వాత బిజినెస్లు ఉంది. ఆర్టిస్టు నాకు సంతృప్తినిచ్చింది ఇదే, అంటే మన తృప్తి కోసం అంటారే, నట తృప్తి ఏదో అంటారు, ఆత్మసంతృప్తి అది. అండ్ బాగుందండి అంతే, అన్ని విధాలు బాగుంది ఇప్పుడు అన్నిటికి. ఇది నాన్నగారిది అనేది బ్రాండింగ్ మాకు, అదొక ఇది. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ మా నాన్నగారి బ్లెస్సింగ్స్. ఇది